హలో మక్కలే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మా చిన్నోడి వాళ్ళ నాన్నమ్మ సెండ్ ఆఫ్ వ్లాగ్ అనమాట. సో మేమందరం అయితే స్టార్ట్ అయిపోయాము ఆవిడకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కించడానికి. సో ట్రైన్ వచ్చేసి 6:50కి అనమాట వైజాగ్ స్టేషన్లో. సో మేమైతే 6 o'clock అలా స్టార్ట్ అయిపోయాం, బికాజ్ ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి. సో వెళ్తున్నాం అనమాట స్టేషన్కి. బట్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది, ఇంకా అలాగ స్లోగా అయితే వెళ్తున్నాము. కరెక్ట్గా ట్రైన్ వచ్చే టైంకి అయితే మేము స్టేషన్కి రీచ్ అయ్యాము. 6:45 ఆ టైంకి అయితే మేము స్టేషన్కి రీచ్ అయ్యామన్నమాట. ఇంకా స్పీడ్గా టికెట్స్ అయితే చూసారా, టైము 6:44 అయ్యింది. ఇది మా చిన్నోడు వాళ్ళ నాన్నమ్మని సెండ్ ఆఫ్ చేయడానికి అయితే వచ్చాడనమాట. ఇంకా జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. మేము వెళ్ళేంత వరకు బయట నిల్చున్నారు అందరూ. ఇంకా ట్రైన్ అనౌన్స్మెంట్ చేశారో లేదో మొత్తం అందరూ అయితే వచ్చేసారనమాట. సో 6 minutes లేట్ వచ్చింది ట్రైన్, లక్కీగా మా కోసమే. మేము వచ్చి నిల్చున్న ఒక 6 minutesకి అయితే వచ్చిందనమాట. సో ఆవిడని అయితే ఎక్కించేసి మేము ఎలాగో ఊర్లో వరకు వచ్చాం కదా, బీచ్కి వెళ్దామని చెప్పి ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట చిన్నోడిని తీసుకొని. సో ఇది చూసారా, మన వైజాగ్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, నైట్ ఫుడ్ కోర్ట్, ఆ ప్లేస్ అనమాట. మొత్తం తీసేశారు. సో అలా అయితే ఉంది ప్లేస్. మేమైతే వెళ్తున్నాం అనమాట బీచ్కి. వచ్చేసాం బీచ్ దగ్గరికి. అక్కడ కూడా ఫుల్ జనాలు ఉన్నారనమాట. ఏంటో ఎక్కడికి వెళ్ళినా జనాలే. మా వాడు చూసారా ఎలా పరిగెడుతున్నాడో రోడ్డు మీద. ఇంకా బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. అక్కడ అన్నీ చూస్తున్నాడు మా వాడు. క్యామెల్, హార్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూస్తున్నాడు అనమాట కూర్చొని. ఏంటో బీచ్కి వెళ్తే ఆ ప్రశాంతత వేరనమాట. ఆ సౌండ్స్ వింటూ అలా హాయిగా కూర్చోవచ్చు కాసేపు. తర్వాత మేమైతే ఇంకా డిన్నర్ చేసి ఇంటికి వచ్చేద్దామని చెప్పి ఇంకా డిన్నర్కి అయితే వచ్చామన్నమాట. రిటర్న్ అయితే అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.